మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. కేరళంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తిరువనంతపురంలో విడుదల చేశారు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటుగా కేరళ బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్. అయితే ఏటా ఉచితంగా 2 ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఓనంతో పాటుగా క్రిస్మస్ సందర్భంగా ఈ సిలిండర్లను పంపిణీ చేస్తామని కూడా వారు ప్రకటించారు. ప్రధానంగా బీజేపీ మేనిఫెస్టో పైన సోషల్ మీడియాలో సెటైర్లు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. దేశంలో ఎల్పీజీ కొరత ఉండగా ఈ ఆఫర్లు ఏంటంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. మొత్తం మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం సాధారణంగా మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం కేరళంలో కూడా బీజేపీ ఇలాంటి మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. కానీ కొంతవరకు తాజాగా ఉన్నటువంటి ఒక కొరతనే ప్రజలు దేనికైతే కొంత పెనుభారంగా భావిస్తున్నటువంటి ఒక కొరతని తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మాత్రం ఎల్పీజీ సిలిండర్ల కొరతను అధిగమిస్తూ కూడా 2 సిలిండర్లు పంపిణీ చేస్తాం, అది కూడా ఓనంతో పాటుగా క్రిస్మస్ పండుగలకు అనేది మాత్రం ప్రకటించడం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, కేరళంలో బీజేపీ మేనిఫెస్టో కొంతవరకు డిఫరెంట్గా ఉంది. ఆకర్షణ కన్నా ఉన్నటువంటి కొరత మాత్రం చాలా స్పష్టంగా కనిపించేలా కనబడుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి డీటెయిల్స్ అండి. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి దాంట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీపై సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి విమర్శలు, సటైర్లు అయితే వెలువడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఏదైతే తిరువనంతపురంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అలాగే కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పేద కుటుంబాలకి ఏటా 2 ఎల్పీజీ 2 సిలిండర్లు మరి ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. వీటిని కేరళలోనే అతిపెద్ద పండుగ అయినటువంటి ఓనం కావచ్చు మరియు క్రిస్మస్, ఈ 2 సందర్భాల్లో కూడా ఇస్తామని పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ గ్యాస్ కు సంబంధించినటువంటి కొరత అనేది ఖచ్చితంగా దేశంలో కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక్క గ్యాస్ అంటే బుక్ చేసిన గ్యాస్ 15 రోజులు 20 రోజులకు కానీ వచ్చిన పరిస్థితి లేదు. మీరు అదనంగా 2 సిలిండర్లు ఎట్లా మరి పేదలకు ఇస్తామంటున్నారు? హామీలను ఇట్లా అంటే రాజకీయాల్లో ఎట్లాంటి హామీలు ఇచ్చినా నడిచిపోతుంది. గెలవడం కోసం ఎట్లాంటి హామీలనైనా మనం ఇవ్వచ్చు అనే దానికి తెరదీశారా అంటూ కూడా సెటైర్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సిరాజ్. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే 2500 విలువైనటువంటి మందులకు అంటే ఈ ఏదైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి మందులు ఉంటాయో సరుకుల కోసం మరి భక్ష్య ఆరోగ్యం సురక్ష కార్డును కూడా మరి కేరళలోని తొలి ఎయిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు తిరువనంతపురం సంబంధించి కార్నూర్ మధ్య హై స్పీడ్ రైల్వే మార్గం కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా ప్రకటించిన వేళ ప్రధానంగా వినిపిస్తున్న సెటైర్లు ప్రధానంగా ఈ హామీలకు సంబంధించినటువంటి హామీల పైన కొంత సెటైర్లు అయితే సోషల్ మీడియాలోను అలాగే కేరళంలోను కూడా యువకులు కొంత మరి బీజేపీని విమర్శించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ సంక్షోభం అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి కేరళంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన ఓనంతో పాటుగా క్రిస్మస్, ఈ 2 పండుగలే ప్రధానమైనవి. ఈ నేపథ్యంలో కొంతవరకు ఎలక్షన్స్ మీద ఈ మేనిఫెస్టో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా అనుకోవచ్చు? అలాగా డెఫినెట్ వాళ్ళు టార్గెట్ చేసుకొని అంటే ఓనం కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఈ 2 పండుగలు కూడా కేరళంలో పెద్ద ఎత్తున అంటే ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి గాని దసరా గాని ఏ రకంగా చేస్తారో అక్కడ కూడా కేరళంలో ఓనం గాని అలాగే క్రిస్మస్ గాని పెద్ద ఎత్తున చేస్తా ఉంటారు. దానికి టార్గెట్ చేసుకొని బీజేపీ కూడా ఈ మేనిఫెస్టో రూపొందించి దాంట్లో 2 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పడం. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అది సాధ్యమా, అసాధ్యం ఏంటి, సాధ్యం ఏంటి అనేది చూసుకోకుండా ఎందుకు ప్రకటనలు చేస్తారంటూ కూడా లోకల్లో ఉన్నటువంటి కేరళంకి సంబంధించినటువంటి ప్రజలు కూడా కొంత యువకులు కూడా మరి సోషల్ మీడియా వేదికగా మరి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం గ్యాస్ కు సంబంధించి కావచ్చు అలాగే వేరే ఇతరత్ర హామీల గురించి గతంలో మరి ఏదైతే ఈ కొరత పైన ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ కొరత
మొత్తం కూడా కనిపిస్తా ఉంది. అసలు సిలిండర్లే దొరకడం కష్టంగా ఉన్న తరుణంలో ఎట్లా మీరు ఉచిత గ్యాస్ ఇస్తారంటూ మొత్తం కూడా ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో ఇచ్చినటువంటి 15 లక్షల ఉచిత సిలిండర్ల హామీ ఏమయ్యాయి అంటూ కూడా మరి ఢిల్లీ అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా సెటైర్లు విసురుతున్నారు. గతంలో కూడా ఇక్కడ కేరళం రాష్ట్రానికి 15 లక్షల ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి కూడా మరి మేనిఫెస్టోలో పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే కేరళ బీజేపీకి అంటే విమర్శిస్తా ఉన్నారు ఆపోజిషన్ వాళ్ళు. కేరళంలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు, అందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. అంటే ఇక్కడ బీజేపీ పరిస్థితి బాగలేదు కాబట్టి ఇప్పుడు దొరకనటువంటి గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఆ గ్యాస్ మేము ఫ్రీగా ఇస్తామంటూ కూడా మరి ప్రకటన చేస్తున్నారు. సో సీట్ల కోసం ఇవన్నీ తంట్లు పడుతున్నారంటూ కూడా మరి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రెండు సిలిండర్లు గ్యాస్ ఇవ్వడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ చాలా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా దయనీయకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్యాస్ బుక్ చేసిన తర్వాత 20 రోజులకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. డొమెస్టిక్ అసలు లేదు. డొమెస్టిక్ మొత్తం కూడా నెలలో 1-2 ఇస్తున్నారు, అది కూడా కష్టంగా దొరుకుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆటో అంటే ఏదైతే ఈ గ్యాస్ తో నడిచే ఆటోలు మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో ఆగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ సిలిండర్లు ఇవ్వడం పైన సర్వత్రా విమర్శలు అయితే గుర్తిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆధునిక రాజకీయాల్లో మాత్రం సప్లై డిమాండ్ ఇవి ఆర్థిక వ్యవస్థలో ఎంత కీలకమో సో సమాజం మీద కూడా దీని ప్రభావం అంతే పడుతూ ఉంటుంది. సో ఈ రెండు అంశాలనే బేరీజు వేసుకొని రాజకీయ పార్టీలు కూడా సమాజంలో సప్లైకి సంబంధించిన సమాజంలో డిమాండ్ ఉన్నటువంటి వస్తువులనే సో తమ ఎన్నికల మేనిఫెస్టోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఓవరాల్గా మాత్రం కేరళంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. తిరువనంతపురంలో విడుదల చేశారు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్తో పాటుగా కేరళ బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్. ఏటా ఉచితంగా 2 LPG సిలిండర్లను ఇస్తామని, అవి కూడా ఓనం, క్రిస్మస్ ఈ రెండు కేరళలో అత్యంత కీలకంగా ప్రతిష్టాత్మకంగా జరిపేటువంటి పండుగలు. సో ఈ 2 పండుగల సందర్భంగా 2 సిలిండర్లను ఉచితంగా ఇస్తామంటూ కూడా వారు ప్రకటించారు. మరి ముఖ్యంగా బీజేపీ మేనిఫెస్టో పైన మాత్రం సోషల్ మీడియాలో సెటైర్లు, విమర్శలు, భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దేశంలో LPG కొరత ఉండగా ఈ ఆఫర్లు ఏంటని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా దీనిపైన బీజేపీ కేరళలో ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి వ్యూహంతో సో ప్రధానంగా మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి వస్తువులనే మేనిఫెస్టోలుగా ప్రకటిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అక్కడ కూడా ఫ్రిడ్జ్లు, అదేవిధంగా టీవీలు, కలర్ టీవీలు, ఈ మిక్సీలు ఇలాంటివి మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేసేటువంటి పద్ధతి. కానీ ఉచితాలు అనేది మాత్రం క్రమంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా LPG సిలిండర్లు కూడా మేనిఫెస్టోలో జాబితాలోకి చేర్చబడ్డాయి.